సికిల్ సెల్ వ్యాధి జన్యుపరంగా వస్తుందని, దీన్ని నివారించాలంటే అవగాహనతోనే అది సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి పేర్కొన్నారు. సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకిన వారికి రక్తహీనత సమస్య ఉంటుందని తెలిపారు. శరీర భాగాల్లో వాపు, నొప్పులు, కంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అందుకే ఈ వ్యాధిపై జూలై 3 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని వెల్లడించారు. దీంతో పాటు ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పారు, మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చాలా వివరాలు చెప్పారు ఈ డిజీజ్ గురించి. ఆ డిజీజ్ ఎట్లా వస్తుంది అంటే జెనెటిక్ ఫ్యామిలీతోనే వస్తాయి. ఒకవేళ ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీలో కొన్ని ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అవి పాటించుకోకుంటే మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ అదే ఫ్యామిలీలో ఆ డిజీజ్ ఉంది, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ ఆ డిజీజ్ ఇంకా స్ప్రెడ్ అవ్వదు, అక్కడే ఆపుతారు, అక్కడే కంట్రోల్ అవుతాయి. దీంతో పాటు మనకి ఇక్కడ మన జిల్లాలో 3 ఫేజ్ లో ఇక్కడ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. మొదటి ఫేజ్ లో